వీల్ బేరింగ్లు ఇంత ఘనంగా పోయేదాకా కూడా బండి కస్టమర్స్ అయితే అలాగే తోలేస్తూ ఉంటారండి బ్లైండ్గా. ఎందుకో నాకైతే అర్థం కాదు. ఆ వీల్ అటు ఇటు ఊగి 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 పక్కకు లాగేస్తున్నా సరే అలాగే తోలేస్తారు. అసలు ఇంతకీ విషయం ఏంటి, మ్యాటర్ ఏంటి, అసలు ఈ బండి ఏంటి అది మీకు తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్ చూడండి. సో ఫస్ట్ వచ్చేసి హాయ్ గైస్, అస్సలాము అలైకుం, నేను మెకానిక్ జాబింది. సో ఈ బండి చూస్తున్నారు కదండి, మన స్ప్లెండర్ ప్రో బండి అయితే మనం అంతకుముందు చెప్పా కదండి మీకు. బండి అయితే మనం చేయబోతున్నాం అని చెప్పి దీనికి స్టమ్ములు, ఎదర స్టమ్ములు, తర్వాత వచ్చేసి చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అన్ని ఫోర్ స్ప్రింగులు, తర్వాత వచ్చేసి ఫోర్ పైపులు, ఇలా ప్రతిదీ కూడా మనం చేయబోతున్నామని చెప్పా కదండి. దాంట్లో భాగంగానే బేరింగ్ చూసారు కదండి. మనకి ఇప్పుడు మన దగ్గర వెల్డింగ్ మిషన్ ఉంది కాబట్టి ఓకే, లేకపోతే పరిస్థితి ఏంటండి, అదే వెల్డింగ్ మిషన్ మన దగ్గర లేకపోతే బయట వెల్డర్ దగ్గరకో లేకపోతే వేరే పౌండరీ దగ్గరకో వెళ్ళి దాన్ని తీపియాలి. ఇంత ఘనంగా బేరింగులు పోయేదాకా కూడా ఎందుకు తిరుగుతారో నాకు అసలు అర్థం కాదండి. సో చూస్తారు కదండి, బేరింగ్ అంత ఘనంగా లోపల ఊగుతుంది అంటే అసలు ఫ్రంట్ వీల్ ఎంత ప్లే ఉంది. అసలు నాకు తెలిసి చాలామంది నేను ఎన్నో అంటే ఫర్ డేకి వచ్చేసి కనీసం 4-5 చక్రాలకి అయితే బేరింగ్లు వేస్తూ ఉంటానండి. ఈ 4-5 చక్రాలలో మహా అయితే ఒక చక్రం 2 చక్రాలు వస్తాయండి బేరింగ్లు కింద కొడితే. మిగతా మొత్తం ఇలాగే కప్పులు లోపల ఉండిపోతాయి పైన కోణాలు. అసలు అంతగానో ఎందుకు తోలుతారో కూడా నాకైతే అర్థం కాదు. సో ఆ కోణాలు వల్ల ఏమైందంటే బేరింగ్లు అలా పోవడం వల్ల ఎక్కువ శాతం అలా తిరిగేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే ఆ ఎల్ఐవీలు కొట్టేసిందండి, హబ్బు సెట్టింగ్ అనేది కొట్టేసింది. అది కొట్టేసిందంటే మాత్రం ఎల్ఐవీలు మార్చుకోవాలి. అదే బేరింగులతో అయితే బేరింగులు మట్టికి మార్చుకుంటే 200-250 అయితే అయిపోద్దండి. సో మొత్తం వచ్చేసి వాన అయితే ఘోరంగా వస్తుందండి. అసలు ఇక్కడ రోడ్లు అయితే వేస్తున్నారు, రోడ్లు మొత్తం తవ్వేశారు, ఎదర మాకు పైన ఉన్న రేకులు కూడా తీస్తారు. సో వాన అయితే మొత్తం లోపల కొట్టేస్తుంది. అసలు ఇది మరీ ఘోరంగా ఉందండి బాబు పరిస్థితి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎంత ఘనంగా అయితే ఉంది పరిస్థితి. సో ఈ వాన వస్తే మొత్తం నీళ్ళు లోపలికి వచ్చేసి ఆ రేంజీలు తడిసిపోయి ఆ మొత్తం సామాన్లు తడిసిపోయి పని చేయాలంటే చికాకు వస్తుందండి. అంత ఘోరంగా అయితే ఉంది. సో నెక్స్ట్ మంత్ అయితే ఎలాగోలాగా మంచి వేరే సెటర్ ఏదో ఒకటి చూసుకొని అందులోకి అయితే షిఫ్ట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. మీరేమంటారు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి. సో ఫైనల్గా వచ్చేసి 4 పైపులు చూసారు కదండి. మనం 4 పైపులు తెస్తే లోపల స్టమ్ములు పైపులు మొత్తం లోపల మొత్తం అసలు చికాగా అయిపోయినాయండి మొత్తం. అసలు ఇది నాకు తెలిసి బండి కొనగానే చేపిలేదు అనుకుంటాం మనోడు. ఆ పైపులు కూడా మొత్తం ఎండిపోయినాయి. లోపల ఒక పైప్ అయితే ఎండిపోయింది, ఇంకో పైప్ అయితే లోపలికి మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయండి. సో దీన్ని మనం కడిగేసరికి పెట్రోల్ అయితే ఒక 1/2 లీటర్ పెట్రోల్ పట్టింది. కస్టమర్ ఏంటి అంటే బండిలో ఆ పెట్రోల్ లేకుండా వచ్చారండి. ఒక 1/2 లీటర్ పెట్రోల్ ఎంత ఉంది, ఇంకా మనం ఒక 1/2 లీటర్ డీజిల్ తీసుకొని నీట్గా అయితే క్లీన్ చేయడం జరిగింది. సో దీనికి 4 స్టమ్ములు చూసారు ఎంత నీట్గా కడుక్కున్నాం మనం. ఎప్పుడైనా సరే అండి ఈ 4 స్టమ్ములు అనేది చాలా నీట్గా ఉండాలండి. అవి ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా ఆయిల్ సేల్ అయితే ఆగిద్దండి. సో చాలామంది అయితే ఎలా పడితే అలాగే వేసేస్తారు. ఇంకో విషయం ఏంటంటే 4 స్టమ్ములలో జస్ట్ 140 గ్రామ్స్ ఆయిల్ మాత్రమే పోయారండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక 150 గ్రామ్స్ 160 గ్రామ్స్ డబ్బా తీసుకొస్తున్నారు, అందులో మొత్తం పోసేస్తున్నారు. 160 గ్రామ్స్ డబ్బా అలా పోసేయడం వల్ల ఏమైందంటే మనకి ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఎక్కువైపోయి మరి ఆయిల్ సీల్ అనేది కొట్టేసిందండి. అంటే మనకి దానికి ఎంత కడుపు నిండా తినగలం అంతే తినాలి, కానీ అంతకు మించి తింటే ఏమైందండి మనకి ఆ కడుపు పగిలిపోతుంది, అది కొవ్వుగా మారింది. సో దీనికి వచ్చేసి మనం చూస్తున్నాం కదండి, లైట్లు కూడా వేస్తున్నాం మనం దీనికి. సో సిగ్నల్ బదులు ఒకటే ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా నీట్గా చేసేది మనం కస్టమర్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ఏంటి అంటే మనం కార్బోరేటర్ క్లీనింగ్ కూడా చేసామండి, సీట్ కవర్ వేసుకున్నాము, ట్యాంక్ కవర్ వేసుకున్నాము, దాంతోపాటు వాటర్ వాష్ కూడా చేసుకున్నామండి. సో దీనికి చూస్తున్నాం కదండి, చాలా నీట్గా అయితే ఉంది బండి మొత్తానికి వచ్చేసి. సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలి, మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. దీనికి వచ్చేసి 3,800 రూపాయలు చిల్లరైందండి మొత్తం. సిగ్నల్ లైట్లు, స్టమ్ములు, ఆయిల్ సీల్లు, పైపులు, స్ప్రింగులు, సీట్ కవర్లు, ట్యాంక్ కవర్లు, చిన్న పనులు మొత్తం చేశానండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.